హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంచిర్యాల మీ సేవ. ప్రస్తుత సమయం ఎగ్జామ్స్, అడ్మిషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్, 10th ఎస్ఎస్సి అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ కోసం, ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ కోసం, డిగ్రీ పీజీ కోసం, ఇలా రకరకాల అందరికి సంబంధించిన సీజన్ ఏంటంటే అడ్మిషన్స్ పర్పస్ కావాల్సిన సర్టిఫికేట్స్, ముఖ్యంగా మీ సేవలో అప్లై చేసుకోవాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, రెసిడెన్స్ సర్టిఫికేట్. ప్రస్తుతం వీటి గురించి మాత్రమే చెప్పబోతున్నానండి. అందులో ముఖ్యంగా ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ వలన విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ అనేది లభిస్తుందండి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఏమేమి తీసుకెళ్లాలనేది చాలామందికి ఇప్పటికి కన్ఫ్యూజింగ్లో ఉంటారు. వీటికి సంబంధించిన సమాచారం చెప్పబోతున్నాను. వీటికి ఏమేమి అటాచ్ చేయాలనేది నేను సింపుల్గా చెప్తున్నాను. వాటిని తీసుకెళ్ళి మీ సేవకి వెళ్ళండి. ఆ సర్టిఫికేట్ ఈజీగా సులభంగా తీసుకునే విధానం చెప్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఫుడ్ సెక్యూరిటీ కాపీ అంటే ఆహార భద్రతా కార్డ్, ఆన్లైన్ రేషన్ కార్డ్ మీ దగ్గర లేనట్లయితే మీరు రేషన్ తీసుకుంటున్నటువంటి ఐడి అంటే ఆ ఐడి నెంబర్తో పాటు మీరు మీసోకి వెళ్తే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆన్లైన్ ద్వారా మీకు ప్రింట్అవుట్ తీసివేయడం జరుగుతుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 3 తీసుకెళ్ళండి. మీసో వెళ్ళి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అడిగి తీసుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్ క్లియర్గా నింపేసి ప్రతి కాలం ఏ కాలం వదలకుండా అన్ని కాలమ్స్ నింపేసి ఈ 3 అంటే ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఫోటో అంటించి అటాచ్ చేసేసి మీసోకి ఇచ్చినట్లయితే మీకు వారం రోజుల వ్యవధి లోపల ఈజీగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ పొందవచ్చు. మీరు ఏ మీసోలో మీరు అప్లై చేస్తే ఆ మీసోలో సర్టిఫికేట్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. అలా కాకుండా మీరు ఒక చోట అప్లై చేసి మీరు చదువుకున్న చోట వేరే చోట అయినట్లయితే అక్కడ కూడా ఈ మీసేవ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం మన తెలంగాణ ప్రభుత్వం మనకు కల్పించిందండి. దానికి సంబంధించిన ప్రింటింగ్ ఛార్జ్ అక్కడ మీసేవ వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు ఆ మీసేవ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అందుతుందండి. నా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.